హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. మధుకావ్యం ఎపిసోడ్స్ చూసారు కదండి. ఎలా ఉన్నాయో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు 3వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? మధుకావ్యం ఎపిసోడ్ నెంబర్ 3. ఆఫీస్ నుండి సంతోషంగా వచ్చింది ప్రశాంతి. ఎప్పటిలానే వాసంతి కిటికీ దగ్గర కూర్చుని శూన్యంలోకి చూస్తూ కన్నీళ్లకు ఆహ్వానం పలుకుతూ బాధగా కూర్చుని ఉంది. ఎందుకో తెలియదు, అదే విండో దగ్గర అదే స్టూల్ వేసుకుని చూస్తూ ఉంటుంది. ఎదురుగా ఎత్తైన కొండ, దాన్ని ఆనుకుందా అన్నట్లు కనిపించే ఆకాశం తప్ప ఇంకేమీ కనిపించదు అక్కడ. అయినా కూడా అవి చూస్తూ బాధపడుతుంది వాసంతి. ప్రశాంతికి తెలుసు, తన కళ్ళ ముందు ఏముందో చూడటం లేదు వాసంతి. కేవలం ఆమె మనసులో బాధ మాత్రమే తన కళ్ళకు కనిపిస్తోందని. అయినా కూడా తన స్నేహితురాలు బాధను పోగొట్టాలి అని ఆరాటపడుతూ ఉంటుంది ప్రశాంతి. అందుకే లోపలికి ఎంటర్ అవుతూనే చెప్పులు డోర్ పక్కనే ఉన్న ర్యాక్లో పెట్టి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ హ్యాండ్ బ్యాగ్ సోఫాపై పడేసి దగ్గరగా వెళ్ళి భౌ అంటూ గట్టిగా శబ్దం చేసింది వాసంతి చెవి దగ్గర ప్రశాంతి. ఏదో అలజడితో వేరే లోకంలో ఉన్నట్లు మౌనంగా కూర్చున్న వాసంతి ఒక్కసారిగా తుళ్ళిపడి ఉన్న చోటి నుండి లేచి నిలబడి టెన్షన్గా వెనక్కు చూసింది. అంతే, వెనకే నవ్వుతూ కనిపించింది ప్రశాంతి. తను నవ్వుతూ అలా కేరింతలు కొడుతూ ఉండేసరికి కాస్త కోపం వచ్చింది వాసంతికి. ఏంటి శాంతి, ఇది చిన్నపిల్లల? ఒక్క నిమిషం ఊపిరాగినట్లయింది అంటూ వేగంగా కొట్టుకుంటున్న ఆమె గుండెపై ప్రశాంతి చేయి పెట్టి చూపిస్తూ చెప్పింది వాసంతి. ఓ సారీ వసు, మరేం చేయమంటావు? నీలో స్పందన రావాలంటే ఏమాత్రం జరగాల్సిందే కదా అంటూ చిన్నగా కన్ను కొట్టి నవ్వింది ప్రశాంతి. అయినా ఏంటే నీ బాధ? డోర్ కూడా లాక్ చేయకుండా నీ పాటికి నువ్వు శూన్యంలోకి చూస్తూ కూర్చున్నావు. నేను కాకుండా వచ్చింది వేరే ఎవరు అయితే ఎంత ప్రమాదం జరిగి ఉండేది అంది ప్రశాంతి. ప్రమాదమా? ప్రమాదం జరగడానికి పోగొట్టుకోవడానికి నా దగ్గర ఏం మిగిలిందని శాంతి? విలువైనది ఆ రోజే పోగొట్టుకున్నాను. కేవలం ఈ కట్టె మాత్రమే మిగిలింది. అబ్బా, మళ్ళీ మొదలుపెట్టావా నీ వేదాంతం? వినలేక చస్తున్నా తల్లి అంది ప్రశాంతి తలకొట్టుకుంటూ. నీకు నీ వేదాంతానికి ఒక నమస్కారం. ఇప్పుడు నువ్వు ఆ బాధ నుండి బయటకు రావాలంటే నీకు ఒక అద్భుతమైన విషయం చెప్పాలి. నా జీవితంలో ఇంకా అద్భుతాలు కూడా ఉంటాయంటావా? కేవలం విషయాలు మాత్రమే ఉంటాయి శాంతి. కాబట్టి మరీ ఎగ్జైట్ అవ్వకుండా ఏంటో చెప్పు అంది వాసంతి. ఇగో ఇదే, ఈ నెగిటివ్ ఫీలింగే వద్దన్నాను. ముందు స్వీట్ తిను అంటూ బ్యాగ్ పెట్టిన సోఫా దగ్గరకు వెళ్ళి జిప్ ఓపెన్ చేసి అందులో ఉన్న స్వీట్ బాక్స్ తీసుకుని వచ్చి ఓపెన్ చేసి ఒక స్వీట్ వాసంతి నోట్లో బలవంతంగా కూరింది ప్రశాంతి. అబ్బా, ఏంటి నీ హడావిడి? ముందు విషయం చెప్పు. నాకు ప్రస్తుతం స్వీట్ తినాలని లేదు. నాకు తెలుసు మేడం, మీకు ఎప్పుడు ఏం చేయాలనిపిస్తుందో, ఏం చేయాలి అనిపించదో. కానీ ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకోవలసిన రోజు. ముందు స్వీట్ తిను అంటూ ఫోర్స్ చేసింది ప్రశాంతి. వద్దు వద్దు అంటున్నా వినకుండా బలవంతంగా స్వీట్ నోట్లో పెట్టేసింది ప్రశాంతి. సరే, ఇప్పటికైనా చెప్తావా అని అడిగింది వాసంతి నోట్లో స్వీట్ బలవంతంగా మింగుతూ. ఇప్పుడు చెప్తాను అని వాసంతి చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి తన పక్కనే చతికిలబడింది ప్రశాంతి. మా ఆఫీసులో మా బాస్తో ఈరోజు మాట్లాడాను వాసు. జాబ్ వేకెన్సీస్ లేవు అని చెప్పారు. కానీ మా ఫ్రెండ్కి అవసరం కాబట్టి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేశాను. కాస్త ఆలోచించి అంటూ ప్రశాంతి చెప్తున్నంతలోనే సారీ ప్రశాంతి, ప్రస్తుతానికి వేకెన్సీస్ లేవు, నెక్స్ట్ టైం చూద్దాంలే అనేశారు కదా అంది వాసంతి నిరుత్సాహంగా. తల్లి, నీ నెగిటివ్ థాట్స్కి, ఆలోచనలకు ఓ పెద్ద నమస్కారం. అసలు ఏం జరిగిందో పూర్తిగా వినవు కదా, అన్నింటికీ తొందరపాటే. నీ ఆలోచన మొత్తం తప్పు. మా బాస్ ఏమీ అలా అననే లేదు. ఖచ్చితంగా ఏర్పాటు చేద్దాం, రేపే ఆఫీస్కి రమ్మన్నారు. అది కూడా నువ్వు అనుకున్నట్లు ఏ రిసెప్షనిస్ట్ పోస్టో లేకపోతే ఫ్లోర్ ఇన్ఛార్జో కాదు, డైరెక్ట్గా పర్సనల్ అసిస్టెంట్ జాబ్. జీతం కూడా
50,000 రూపాయలు అంటూ ఆనందంగా చెప్పింది ప్రశాంతి. నువ్వు చెప్పేది నిజమా ప్రశాంతి? నేను నమ్మలేకపోతున్నాను అంటూ సంతోషంగా వచ్చి ప్రశాంతిని గట్టిగా హగ్ చేసుకుంది వాసంతి. ప్రశాంతి కూడా తనని నవ్వుతూ హగ్ చేసుకుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి. నిజంగా నీ మేలు జన్మలో మర్చిపోలేను. కూల్ 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 వసు కూల్. ఇప్పుడు నేనేమంత గొప్ప సహాయం చేశానని మేలు జన్మలు అంటూ అంత పెద్ద పెద్ద మాటలు అంటున్నావు అంది ప్రశాంతి నవ్వుతూ. ఇది గొప్ప విషయమే కదా, పెద్ద సహాయమే కదా ప్రశాంతి. సాధారణంగా టైం అడిగితేనే చెప్తే ఎక్కడ లంచ్కి కలిసి వెళ్దామంటారో అన్న భయంతో చెప్పకుండా వెళ్ళిపోయే మనుషులు నీ లోకంలో. నా పరిస్థితి తెలిసి కూడా ఇంట్లో వాళ్ళని ఎదిరించి నువ్వు దన్నుగా నిలబడ్డావు. నీతో పాటు నీ రూమ్లోనే ఉంచుకుంటున్నావు. ఇంతకంటే గొప్ప సహాయం ఏముంటుంది చెప్పు? అటువంటిది నా పరిస్థితిని అర్థం చేసుకుని ఇప్పుడు నాకు జాబ్ కూడా నువ్వే వెతికావు. అందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది శాంతి. ఓకే నీ థ్యాంక్స్ యాక్సెప్టెడ్. ఇక ఇప్పటికైనా కొంచెం స్మైల్ ఫేస్తో నవ్వుతూ ఉండవే. రేపు ఆఫీస్కి బయలుదేరాలి కాబట్టి కొంచెం దాని గురించి ఆలోచిస్తూ నీ పాత ఆలోచనలు పక్కన పెట్టు అంటూ నవ్వింది ప్రశాంతి. తప్పకుండా ప్రశాంతి. ఇంతకీ బాస్ నేమ్ ఏంటి? మా బాస్ నేమ్ చక్రధర్రావు అని ప్రశాంతి చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయింది వాసంతి. ఏమైంది, ఎందుకలా షాక్ అయ్యావు అన్న ప్రశాంతి వైపు చూసి, చక్రధర్రావు అంటే మగ పేరు కదే, అంటే మీ బాస్ లేడీ కాదా? అయ్యో పిచ్చి వసు, ఆడైతే ఏంటి మగ అయితే ఏంటి, బాస్ ఈజ్ ఆల్వేస్ బాస్. ఎంప్లాయ్ ఎప్పుడు ఎంప్లాయే. కాబట్టి ఇంకేం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. పాపం తన మనసుకి ఆ పేరు వినగానే ఏదో చెడు భావన కలిగింది. అతని దగ్గర పిఏగా జాయిన్ అవ్వడానికి తన మనసు నిరాకరిస్తోంది. అందుకే వద్దు అని చెప్పడానికి ప్రయత్నించింది వాసంతి. కానీ వినే పరిస్థితుల్లో లేదు ప్రశాంతి. ఎందుకంటే ప్రస్తుతం వాసంతి ఉన్న పరిస్థితుల్లో ఏదో ఒక జాబ్లో జాయిన్ అవ్వటం, ఆఫీస్కి రావటం వల్ల మాత్రమే తను కోలుకోగలదు అని పూర్తిగా నమ్ముతోంది ప్రశాంతి. అందుకే వాసంతి మాటలకు అడ్డుపడి, ఇంకేమీ మనసులో పెట్టుకోకు వసు, ఇక నీ జీవితం సంతోషంగా ఉంటుంది, అందుకు నాది హామీ. అయినా ఆఫీస్లో నువ్వొక్కదానివే కాదు, నీతో పాటు చాలామంది, అందులో నేను కూడా ఉంటాను కదా, ఇంకా నీకు ప్రాబ్లం ఏంటి? కంగారు పడద్దు సరేనా అని స్నేహపూర్వకంగా వాసంతి చేతులను తన చేతుల్లోకి తీసుకుని కళ్ళు మూసి తల నిలువుగా ఊపుతూ ధైర్యం చెప్పింది ప్రశాంతి. ప్రశాంతి మాటలు విన్న తరువాత వాసంతి మనసు కూడా కాస్త కుదుటపడింది. ఇదిలా ఉంటే అక్కడ అంబులెన్స్ హాస్పిటల్కి చేరుకోగానే టెన్షన్గా కిందకి దిగారు శ్రీనివాస్. నొప్పి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న వందనను చేతుల్లోకి తీసుకుని హాస్పిటల్లోకి పరుగు పెట్టాడు. ఇంతలో స్ట్రక్చర్ పట్టుకుని ఇద్దరు మనుషులు రావడంతో స్ట్రక్చర్పై పడుకోబెట్టాడు శ్రీనివాస్ వందనను. అప్పటికే నొప్పి భరించలేక మరొక పక్క ఏం జరుగుతుందో అన్న భయంతో అతని చేతిని గట్టిగా పట్టుకుంది వందన. అందుకే ఆ చేతిని విడిచిపెట్టకుండా అలానే పట్టుకుని స్ట్రక్చర్తో పాటు పరుగులు పెడుతున్నాడు శ్రీనివాస్. ఆ వెనకే ఆటోలో తన కుటుంబ సభ్యులందరూ వచ్చారు. వందనను ఐసీయూలోకి తీసుకుని వెళ్లారు. తనను రెగ్యులర్గా చెకప్ చేసే డాక్టర్ వచ్చి చూసి వందన పరిస్థితి కాస్త తేడాగా అనిపించడంతో కావలసిన టెస్టులు చేసి ఆపరేషన్ చేయాల్సిందే అని కన్ఫర్మ్ చేసుకున్నారు. వెంటనే సెషన్కి కావలసిన అరేంజ్మెంట్స్ అన్నీ చూడమని అక్కడున్న స్టాఫ్తో చెప్పి ఒక సిస్టర్ని తన దగ్గరకు పిలిచి వందన హస్బెండ్ని తన క్యాబిన్కి తీసుకుని రమ్మనమని చెప్పి తను క్యాబిన్కి వెళ్ళిపోయింది డాక్టర్ రమ్మనమని పిలవడంతో ఏం జరిగిందోనని కంగారుగా పరుగులాంటి నడకతో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు శ్రీనివాస్. నమస్తే మేడం, నన్ను రమ్మనమన్నారంట, ఏమైనా సీరియస్ మ్యాటరా? వందనకేం కాలేదు కదా అంటూ కంగారుగా అడుగుతున్న శ్రీనివాస్ వైపు చూసి, కూల్ శ్రీను గారు, ఏం కాలేదు, కంగారు పడకండి, వందన బాగానే ఉన్నారు అని డాక్టర్ చెప్పగానే హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు శ్రీనివాస్. బట్ లోపల ఉమ్మనీరు బిడ్డ తాగేయడంతో తన పరిస్థితి కాస్త క్రిటికల్గా మారింది. 50-50 ఛాన్సెస్. సో మీరు కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేస్తే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం అన్న డాక్టర్ మాటలకు ఒక్కసారిగా గుండెల్లో రాయి పడ్డట్టయింది శ్రీనివాస్కి. ఏమంటున్నారు డాక్టర్?
బిడ్డకేం కాకూడదు. చాలా చాలా సంవత్సరాల తర్వాత మేము తల్లిదండ్రులం కాబోతున్నాం. ఇటువంటి సమయంలో పుట్టబోయే బిడ్డకి ఏమైనా జరిగితే నా వందన తట్టుకోలేదు. ప్లీజ్ ప్లీజ్ డాక్టర్ అంటూ చేతులు జోడించి బ్రతిమలాడాడు శ్రీనివాస్. అనవసరంగా కంగారు పడకండి శ్రీను గారు, కండిషన్ మీకు క్లియర్గా చెప్పాను. అనవసరంగా ఏదేదో ఆలోచించుకుంటూ ఆలస్యం చేయటం మంచిది కాదు. అలా అని ప్రయత్నం చేయకుండా ఉండటం మా వల్ల కూడా కాదు కదా. నా ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను. వీలైనంత వరకు తల్లి బిడ్డని క్షేమంగా బయటకు తీసుకుని రావడానికే ట్రై చేస్తాను. అనవసరంగా ఆలస్యం చేస్తున్న కొద్దీ బిడ్డతో పాటు తల్లికి కూడా ప్రాబ్లం అవుతుంది. ఇక ఈ ఫార్మాలిటీస్ అనేవి తప్పనిసరి కాబట్టి మీరు త్వరగా సంతకాలు పెడితే మిగిలిన ప్రొసీజర్ కూడా మొదలు పెట్టుకోవచ్చు, ఆపరేషన్ స్టార్ట్ చేయొచ్చు అన్నారు డాక్టర్. ఇక జరగాల్సిన విషయం గురించి ఆలోచించడం మానేసి ఏం జరుగుతుందోనని అతిగా ఆలోచిస్తూ బాధపడుతూ ఆలస్యం చేసే కన్నా త్వరగా ఆపరేషన్ మొదలుపెట్టడమే మంచిది అనుకున్నాడు శ్రీనివాస్. అందుకే మరింకేం ఆలోచించకుండా చకచక సంతకాలు పెట్టి ఫామ్ ఫిల్ చేశాడు. లోపల వందన ఎలా ఉందో, డాక్టర్ ఎందుకు పిలిచారు అని కంగారుగా ఉన్న కుటుంబ సభ్యులంతా శ్రీనివాస్ బయటకు రాగానే పరిగెత్తుకుంటూ వచ్చారు. విషయం తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారో, ఎంత కంగారు పడతారో తెలుసు కాబట్టే వాళ్లకు ఏమీ చెప్పకుండా మౌనంగా ఊరుకున్నాడు శ్రీనివాస్. ఒరే శ్రీను, ఏం జరిగిందిరా? డాక్టర్ ఏం చెప్పారు అంటూ పదే పదే వాళ్ళు గుచ్చి గుచ్చి అడగడంతో అటువంటి సమయంలో నిజం చెప్పి అందరినీ బాధ పెట్టే కన్నా అబద్ధం చెప్పడమే సరైన పని అనుకున్నాడు శ్రీనివాస్. అందుకే అమ్మ ఏం లేదు, నువ్వు అనవసరంగా కంగారు పడకు. వందన ఆరోగ్య పరిస్థితిని బట్టి నార్మల్ ట్రై చేసే కన్నా ఆపరేషన్ చేయటం మంచిది అన్నారు డాక్టర్. అందుకే నా ఒపీనియన్ అడుగుదామని పిలిచారు, అంతే. మీరు కంగారు పడవలసిన అవసరమే లేదు. ఆల్రెడీ ఆపరేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు అన్నాడు శ్రీనివాస్. కానీ ఇంకా తన కళ్ళల్లో మనసులో బాధ, పెదాల్లో వణుకు. తన భార్యకు పుట్టబోయే బిడ్డకు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ ఎక్కువగా ఉంది. అందుకే ఇక ఆ కుటుంబ సభ్యులకి ఎదురుగా నిలబడి వాళ్ళని ఫేస్ చేస్తూ వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇప్పుడే వస్తానని అక్కడి నుండి వెళ్ళిపోయాడు శ్రీనివాస్. హాస్పిటల్ బయట ఉన్న వినాయకుని విగ్రహం దగ్గర నిలబడి 2 చేతులు జోడించి తన భార్యకు బిడ్డకు ఏమీ కాకుండా కాపాడమని ప్రాధేయపడ్డాడు ఆ భగవంతుణ్ణి. ఇక శ్రీనివాస్ కథ అలా ఉంటే ఇక్కడ అప్పటికే కార్ హాస్పిటల్లోకి చేరుకుంది. అశ్విన్ ముందుగానే ఫోన్ చేయడంతో స్ట్రక్చర్ రెడీగా ఉంది. రేవతిని స్ట్రక్చర్పై పడుకోబెట్టి లోపలికి తీసుకుని వెళ్తున్నారు. అప్పటికే జరిగిన ప్రమాదం వల్ల స్పృహ కోల్పోయింది రేవతి. మరొక పక్క హెవీగా బ్లీడింగ్ కూడా స్టార్ట్ అయింది. దాంతో విపరీతమైన ఆందోళన పెరిగింది అశ్విన్లో. రేవతిని ఐసీయూలోకి తీసుకువెళ్ళి తన ఒంటి మీద ఉన్న నగలు తీసుకుని వచ్చి అశ్విన్ చేతికి అందించింది సిస్టర్. అందులో ఉన్న ఒక లాంగ్ చైన్ కనిపించింది అతనికి. తన చేతిలో ఉన్న వస్తువులన్నీ పక్కన పెట్టి ఆ లాంగ్ చైన్ ఒక్కటే చేతుల్లోకి తీసుకున్నాడు అశ్విన్. ఆ చైన్ చూస్తూనే తనకు ఎన్నో జ్ఞాపకాలు తనకు తెలియకుండానే మదిలోకి వచ్చాయి. దానికి ఉన్న లాకెట్ వైపు చూశాడు. నెమ్మదిగా ఓపెన్ చేశాడు. అందులో ఒక పక్క అశ్విన్, మరొక పక్క రేవతి మధ్యలో ఖాళీగా ఉంది. తమకు పుట్టబోయే బాబు లేదా పాప గురించి అక్కడ ఫోటో ఖాళీగా ఉంచారు. ఏ అశ్విన్ చూడు, ఈ లాకెట్ ఎంత బాగుందో అంటూ ఆ రోజు జ్యువెలరీ షాప్లో ఉన్న రేవతి మాటలు గుర్తుకు వచ్చాయి అతనికి. నీకు నచ్చిందా అన్నాడు అశ్విన్. ఎస్, నచ్చడమా, పిచ్చగా నచ్చింది అంటూ ఆ లాకెట్ వైపే చూస్తూ చిన్నపిల్లల నా కోసం ఆ లాకెట్ తీసుకోవా ప్లీజ్ అంది రేవతి ప్రేమగా. వెంటనే సేల్స్ పర్సన్ని పిలిచి ఆ లాకెట్ కొనేందుకు మాట్లాడాడు అశ్విన్. ఆల్రెడీ వేరొకరు తీసుకున్నారు సార్. పైగా ఆ లాకెట్ కూడా మామూలుగా చేసింది కాదు, ఆర్డర్ ఇవ్వడం వల్ల తయారు చేసింది అని సేల్స్మెన్ చెప్పడంతో కాస్త నిరాశపడి ఇంకేం మాట్లాడకుండా వెనక్కు తిరిగాడు అశ్విన్. విషయం తెలుసుకున్న రేవతి కూడా ఇంకేం మాట్లాడకుండా మౌనంగా వచ్చేసింది. కానీ ఆ రోజంతా తను చాలా డల్గా ఉంది.
రేవతి బాధకు కారణం అర్థమైంది అశ్విన్కు. అందుకే 2 రోజుల తర్వాత ఒక సర్ప్రైజ్ పార్సిల్ వచ్చింది ఇంటికి. పార్సిల్? నేనేం ఐటెం బుక్ చేయలేదే, మరి ఏమేం వచ్చుంటుంది అని ఆశ్చర్యపోతూ ఆ పార్సెల్ చుట్టూ తిప్పుతూ చూస్తోంది రేవతి. ఆ పార్సిల్లో ఏముందో, ఎవరు పంపించారో అతనికి తెలిసినప్పటికీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా దూరంగా కూర్చుని నవ్వుకుంటున్నాడు అశ్విన్. పార్సిల్ ఓపెన్ చేసి చూసిన రేవతి ఆశ్చర్యపోయింది. ఇంకా చెప్పాలంటే షాక్లో తనకు మాటలు కూడా రావడం లేదు. తను ఎంతగానో ఇష్టపడ్డ లాకెట్ తన కళ్ళెదురుగా తన చేతుల్లోనే ఉంది. నిజంగా ఇది నమ్మలేకపోతోంది రేవతి. వెంటనే అశ్విన్ వైపు ప్రేమగా చూసింది. అశ్విన్ అవును అన్నట్లు తల ఊపాడు. దాంతో ఒక్క ఉదుటన పరిగెత్తుకుంటూ వచ్చి అతడి పైకి ఎగిరి దూకింది రేవతి. తమ పెళ్ళైన తరువాత రేవతి కోరుకున్న తొలి గిఫ్ట్ అలా ఇచ్చినందుకు తన మనసు ఆనందంతో నిండిపోయింది. అది మొదలు ఇప్పటి వరకు అశ్విన్ ఎన్నో బహుమతులు ఇచ్చాడు, ఇంకెన్నో నగలు కొన్నాడు. కానీ రేవతికి ఆ లాకెట్ మాత్రమే గొప్ప బహుమతి. అది మాత్రమే విలువైన ఆభరణం. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ తను ఆ చైన్ని బయటకు తీయదు, విడిచిపెట్టదు. అటువంటిది ఈరోజు ఆ చైన్ తన మెడలోంటి బయటకు రావడం వెనుక ఏమి చెడు సూచకం ఉందో అని టెన్షన్ పడ్డాడు అశ్విన్. ఆపరేషన్ స్టార్ట్ అయింది. బయట టెన్షన్గా అటూ ఇటూ తిరుగుతున్నాడు అశ్విన్. ఇంతలో తన ఫోన్ రింగ్ అయింది. ఫోన్ తీసుకుని చూశాడు. అటువైపు నుండి కాల్ చేసింది రేవతి తండ్రి. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి జరిగిన విషయం అంతా అతనికి చెప్పి వీలైనంత త్వరగా బయలుదేరి రమ్మనమన్నాడు అశ్విన్. అదండి ఈరోజు స్టోరీ. విన్నారు కదా. వాసంతి ఆఫీసులో చేరేందుకు పడుతున్న టెన్షన్ ఫ్రీ అవుతుందా? శ్రీనివాస్ అతని కుటుంబ సభ్యులకు తెలియకుండా దాచిన నిజం ఏ ఇబ్బంది లేకుండా అతడిని, తన భార్యను పరిస్థితుల నుండి గట్టెక్కిస్తుందా? అశ్విన్ భార్య రేవతి డెలివరీ హ్యాపీగా జరగబోతోందా లేదా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. మీ నివేదిత ఆదిత్య.